ఆయన కోసం 10 కిలోమీటర్లు అవతల పెట్టినా కాదు, 100 కిలోమీటర్లు అవతల పెట్టినా సరే మేమందరం వచ్చి తీరుతాం. ఎవరు ఆపలేరు. ఆపడం అనేది జరగదు. ప్రాణాలైనా అర్పిస్తాం. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. మేము జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టుకునే ప్రసక్తి లేదు. నాకు అమ్మఒడి ఎవరండి అసలు మొదలుపెట్టింది ఎవరు? ఆ స్కీమ్ మొదలుపెట్టింది ఎవరు? జగనన్న. నువ్వు ఇలా 2 సంవత్సరాలు కలిపి 26,000 వేసావు. జగనన్న 2 సంవత్సరాలు 26, నువ్వు 26 వేస్తే ఆయన 28,000 వేశాడు. ఆయన గొప్పోడా నువ్వు గొప్పోడివా? ఆయన గొప్పోడా నువ్వు గొప్పోడివా? ఇవాళ ఏదో ఉద్దేశం పెంచి మమ్మల్ని సావదెంగుతాం, మమ్మల్ని చంపుతాం అనుకుంటే మేము చావడానికి ఆయన సిద్ధం. ఎందుకు అంత అభిమానం జగన్ అంటే? ఎందుకు మాకు ప్రాణాలైనా అర్పిస్తాం. మా ప్రాణాలు తీసుకుంటారా? మీరు కేసులు పెట్టుకుంటారా? ఎంతమంది ప్రాణం పోతే మా జగనన్న మా ఇంటికి వస్తాడు. నా ప్రాణం ఇవ్వాలా? ఏడ ఊరు తీసుకోమని నేను తీసుకుంటా. అర్థమైందా? జగన్ కోసం మేము అంత పోరాడతాం. ఉచిత విద్యుత్ ఎవరు ప్రవేశపెట్టింది? ఉచిత విద్యుత్ ఎవరు, ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది? అమ్మఒడి ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది? మీరు చెప్పండి. ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది? అమ్మఒడి ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది? ఉచిత విద్యుత్ ఎవరు ప్రవేశపెట్టింది? ఉచిత విద్యుత్ ఎవరు ప్రవేశపెట్టింది? ఏమండి ఇంత చేసిన మాకు ఎన్ని ఆంక్షలు పెట్టినా మా గోళ్ళు ఇదిగో నేను చనిపోయినాకైనా నా కుటుంబానికి అండ, నా అన్నలాగా, నా కూతురికి ఒక బాబాయ్ లాగా, ఒక మేనమామ లాగా జగన్ అనేది ఒక భరోసా ఉంది. నేను చనిపోయినా సరే, నా ప్రాణం అయినా చనిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ఉంది. నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టుకుంటావు పెట్టుకో, దేనికి భయపడవు. ఆయన 3,000 కిలోమీటర్లు నడిస్తే మేము 10 కిలోమీటర్లు నడవలేము. ఆయన ఇలాగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కేసు చేసుకోండి. ఏమండి ఇప్పుడు పోయి నన్ను సిఐ వచ్చి ఒక ఎస్ఐ వచ్చి మా మీద ఇది చేస్తే మేము నిరుపేదం, మాకు సెంటు పొలం లేదు, కానీ మాకు అన్నీ వచ్చినాయి. రైతు భరోసా కానీ అంటే 25 సెంట్లు పొలం ఉందండి. 25 సెంట్లు పొలం ఉంది. నాకుంది 25 సెంట్లే. దేనికి భయపడను. ఏంది నన్ను అరెస్ట్ చేసుకున్నా, నన్ను చంపినా నా కుటుంబానికి మా జగన్ అన్న ఉండడం అనేది మాకు భరోసా. మేము దేనికి భయపడం. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పాలన నడుస్తుంది. జగన్ ప్రభుత్వం సూపర్ నడిచింది. ఇప్పుడు కూటమి పాలన వచ్చినాక ఎక్కడ పెట్టినా అడ్డంకులు, రెడ్ బుక్ పాలన. ఇంకా లోకేష్ గురించి చెప్పాలంటే రెడ్ బుక్ రాసి పెట్టిండు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మేము సత్రమేల నియోజకవర్గం నెమలపూర్ నుంచి వస్తుంటే కనీసం ఎక్కడ పెట్టిన అడుగడుక్కి పోలీసులు పెట్టిండు. ఎందుకంటే జగన్కి జనం ఎక్కువ వస్తున్నారు, జగన్ ఫెయిల్ అవ్వాలా, జనం రాకుండా ఉంటే ఫెయిల్ అవుతాడు అని చెప్పేసి పెట్టేశాడు అనమాట. మళ్ళీ జగన్ గారి దగ్గరికి జనాలు రాకుండా ఇంతలా ఆపుతున్నావు కూడా ఇంత ఆదరణ ఏంటి? మళ్ళీ అక్కడి నుంచి వచ్చారంటారు వీళ్ళంతా. అంటే వీళ్ళు మందుకు బిర్యానీకి ఆశపడి వచ్చారనేసి కూటమి ప్రభుత్వం కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది కదా, దాని గురించి మీరేమంటారు? మందుకి బిర్యానీకి ఆశపడేది కూటమి ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం అంటే జగన్ మీద నమ్మకంతో వచ్చే జనం చూశారుగా, మొన్న పొదిలి చూశారుగా, పొదిలికి వచ్చిన జనాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ అలాగే వస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ పెట్టినా చెక్ పోస్టులు పెట్టింది. పోలీసులు కూడా వాళ్ళు చెప్పినట్టే అంటున్నారు, కూటమి ప్రభుత్వం చెప్పినట్టే అంటుంది. ఎక్కడ పెట్టినా అదే. అందువల్ల ఈ జగన్ మీటింగ్ అనేది సక్సెస్ కానివ్వకుండా చేయాలని చెప్పేసి పోలీసులు ఎక్కడ పెట్టినా భారీ కటౌట్లు పెడుతున్నారు. అది జగన్ గారు ఇక్కడ రావడానికి అసలు కారణం ఏంటంటారు? అంటే ఈ కార్యకర్త చనిపోవడానికి అసలు కారణం ఏంటంటారు? అంటే కొన్ని చోట్ల రూమర్స్ ఏంటంటే వచ్చేది జగన్ గారు ఓటమి పాలన అయినందుకు వల్లనే ఆయన చనిపోవడం జరిగిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల ఏమంటారు అంటే కూటమి వాళ్ళు చంపేశారు అనేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అదంతా తప్పుడు ప్రచారం. ఇక్కడ జగన్ ఓడిపోయినాక ఇక్కడికి వచ్చేసరికి మన గోరంట్ల నాగమల్లేశ్వరరావు అన్న బాగా టార్చర్ పెట్టారు. నువ్వు వైసీపీలో ఎందుకున్నావు, నువ్వు వైసీపీ తరఫున ఎందుకు చేస్తున్నావు ఏంది అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టారు పోలీసులు. ఆ టార్చర్ భరాయించలేక ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతను చేసిన మంచి ఈ ఊరు జనాన్ని అడిగినా తెలుస్తుంది. ఇంతమంది ఆదరణ వచ్చారంటే అతను మంచి వ్యక్తి అయి ఉంటేనే ఇంతమంది జనం వచ్చేది. అందువల్ల అనమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిందని చెప్పేవాడైతే ఎవరు లేరు. ఇలా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంలో నాకు మంచి జరిగిందని ఎవరైతే చెప్పుకోవట్లేదు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు రెంటపాళ్ళ గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారికి చూడటం కొరకు ప్రతి ఊళ్ళ నుంచి కూడా, ప్రతి పల్లెల నుంచి కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, ఎన్ని చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు
ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, రెంటపాళ్ళ వెళ్ళాలి అనే అభిమానంతో పొలాల్లో పడి కాలువల్లో నుంచి అయినా కంపల్లో దూకైనా కూడా వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం అని చెప్పేసి ఈ రెంటపాళ్ళ గ్రామానికి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. అసలు ఈరోజు ఎవరైనా సరే వాళ్ళ కళ్ళుండి చూడమనండి. ఎవరైనా సరే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త జగన్ అభిమానులు తప్ప వేరే కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఎవరు ఉండరు. ఈ రోజు వరకు ఒక్క సొంత డబ్బుతోటి ఖర్చు పెట్టి ఇటు పల్నాడు ఏరియా మొత్తం కూడా మాచర్ల, గురజాల నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారు. ఒకసారి చూసుకోమనండి. పొలాల్లో నుంచి కూడా పరిగెత్తుకుంటా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం వస్తున్నారంటే, ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఇంత అభిమానంతో ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా ఈ జనాన్ని చూసి తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అసలు సూపర్ 6 ఏమండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు తెరిచిన ఆ రోజు నుంచి కూడా నీకు స్కూల్లో ప్రతి పిల్లవాడికి కూడా విద్యా దీవెన కానుక ఇచ్చి స్కూల్లో ఆహ్వానించాడు. ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసే ప్రతి పథకం కూడా జనాల్ని సోమరిపోతుల్ని చేశాడు అని చెప్పి మాట్లాడారే. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి ఆ పేరు మీద ఇద్దరికి ఇస్తున్నా, ముగ్గురికి ఇస్తున్నా అన్న, ఇప్పుడు సోమరిపోతుల్ని చేసేది కాదా అని చెబుతున్నాను. నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల ప్రతి మహిళకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాంటి పథకాలన్నీ కూడా చూసి జనాలు ఎంతో అభిమానంతో ఉన్నారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేకుండా ఉన్నారు. జగన్ మీద అభిమానంతోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు కూడా అసంతృప్తితో ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ఇచ్చేశారు, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు దాన్నే తిప్పిచ్చేసి అమ్మకు 100 ఇస్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఇచ్చారు. అదే మీరు చూస్తూ ఉన్నారు 2-3 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో చూసారా, మనకి ఆ కరెంటు ఛార్జీలు అనేది 1కి 4 ఇంతలు పెంచి దానిలోంచి వచ్చిన దాంట్లో నుంచి సగం మాత్రమే ఈరోజు అమ్మఒడి ఇస్తున్నాడు. అమ్మఒడి తల్లికి వందనం అనేది జనం మర్చిపోయారు. దీన్ని ప్రజలు ఎవరైనా సరే అమ్మఒడే అంటున్నారు తప్ప తల్లికి వందనం అనేది ఎవరు అంటలా. సార్, ఎందుకని సార్ ఇంత ఆదరణ ఏంటి? చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారు అని అంటే, సూపర్ 6 పథకాలు ఇవ్వలేదు అంటే వారి నాలుక మందము అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ నాన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం, వాళ్ళు మాట ఇచ్చారు అంటే మాట తప్పరు. ఏదైతే వాళ్ళ పరిపాలన, సుపరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఒక నమ్మకం, ఒక ధీమా ప్రజలకు ఒక ఇది. ఈరోజు రైతులు అసలు రైతులు అడగండి. ఈరోజు పోయి మీరు రైతును అడిగితే తెలిసిద్ది. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. ఇవాళ రైతుల పరిస్థితి ఏ రోజైనా సరే రైతు గిట్టుబాటు మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే వాళ్ళని పరామర్శించడం కానీ రైతు గిట్టుబాటు కావటం లేదు. రైతు మీద ఏ రోజు కూడా రైతుని అర్థం చేసుకొని రైతు భావాన్ని ఇప్పుడు కూడా అతను ఆలోచించట్లేదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకున్నాను. మిర్చి రైతులు రోడ్డు ఎక్కారు, పత్తి రైతులు రోడ్డు ఎక్కారు. ప్రతి రైతు కూడా పండించిన ధాన్యానికి గిట్టుబాటు కాక పొగాకు రైతులు కూడా రోడ్డు ఎక్కడం జరిగినప్పుడు కూడా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు నోరు తెరవట్లేదంటే రైతుల మీద ఆయనకున్న అభిమానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాను. సార్, గతంలో ఏదైతే ఉందో పొదిలికి కూడా మన పొగాకు రైతుల దగ్గరికి కూడా జగన్ గారు వెళ్ళడం జరిగింది. ఆ రోజు జగన్ గారి మీద దాడి కూడా జరిగింది, రాళ్ళ దాడి. టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ చేయించారు. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా ఈ ఊరికి వస్తుంటే కూడా అక్కడక్కడ అడ్డుకోవడం కూడా కొన్ని చూస్తున్నాం మనం. దాని గురించి ఎలా చూడవచ్చు అంటారు? ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ మీద అభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని పోలీసులు ఆంక్షలు పెట్టినా, ఎన్ని పోలీసు లాఠీలు అడ్డం పెట్టినా జగన్ అభిమానాన్ని ఆపలేరు. సార్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2.0 జగన్ 2.0 అంటారు. ఈ 2.0 అర్థం ఏంటి సార్? 2.0 అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో చూసి దాన్ని బట్టి కార్యకర్తలు ఒక ధీమా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప రెండోది ఏమీ కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ఎక్కడా జరగలేదు. కులం లేదు, మతం లేదు. మనకు ఓటు వేయని వాడికి కూడా పని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఈరోజు లోకేష్ లాగా రెడ్ బుక్ రాసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏందండి? అసలు రాజ్యాంగం రెడ్ బుక్ అనే మాట ఎందుకు వచ్చిందండి?
ఒక నాయకుడిగా ఎందుకు వచ్చిందండి? ఒక అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నా, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నా, అది జనం మొత్తానికి కూడా అర్థమవుతుందని చెప్పేసి కూడా తెలియదు. ఈరోజు నువ్వు అధికారంలో ఉండొచ్చు, ప్రజలు ఏదన్నా కానీ కొంతమంది నీ రెడ్ బుక్ భయపడొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. ఓకే సార్.